పింఛన్లే ఏం లేదు. ఏమైందే మనకు పినిగలే అప్లై చేయలే, అయ్యలే. ఎప్పటి నుంచి రావట్లే? మార్చి చేసిన డబ్బులు కూడా ఇచ్చిన ఇంట్లో మంట గట్ట ఓడి కూడా ఒరిగిపోయిండు. ఫస్ట్ నుంచి పెన్షన్ లేదా? లేదు, అన్ని వాళ్ళు బాగా తినాలా. ఒక ఉక్కున్నాం మళ్ళీ ఏం చేద్దాం, వాళ్ళకేం జిల్లులే జబర్దస్తులే. బీఆర్ఎస్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఆ పార్టీ వేస్తే కూడా వేస్తే ఉండదు అందరికి. మనకి మంచి చూస్తే కదా మనం యా పార్టీకి వేసేది. ఒక చీర బట్ట పంచితే కూడా అప్ప కాళ్ళు లేవు, అయ్యా కాళ్ళు లేవు అంట తిరిగితే కూడా లేదు లేదు ఒక్కరికి ఇస్తారు అంటే వెళ్ళిపోతారు. అట్లాంటివి ఏం చేస్తారు? లేదమ్మా, ఆ పింఛన్ లేదు కొడుక, నాకు పింఛన్ లేదు. మీరు చెప్పండి అమ్మా, మీకు జూబ్లీస్ లో బై ఎలక్షన్ వస్తుంది, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ కేసీఆర్ అన్నదే పార్టీ గెలవాలనుకుంటున్నా. ఎందుకు? రేవంత్ రెడ్డి కదా గవర్నమెంట్ లో ఉంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఆయన ఏం చేసిండని? ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. ఎక్కడుంది గ్యాస్ ఫ్రీ? ఎక్కడుంది కరెంట్ ఫ్రీ? ఎక్కడుంది? మాకు ఎక్కడుంది? ఏది ఎక్కడుంది? ఇల్లు ఎక్కడుంది? అది ఇస్తాం ఇది ఇస్తామా అన్నారు. అన్ని కొత్త ఇల్లు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఎవరికి రాలేదు ఇంకా. మాకు కొత్త రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. అప్లై చేశారు? చేసాం అప్లై చేసాం. అయినా కూడా ఇప్పటికీ మాకు ఏది లేదు, ఎవరికి ఏం రాలేదు. మాకు ఆధార్ కార్డు ఇస్తామా, అది రేషన్ కార్డు ఇస్తాము మీకు ఫ్రీ, ఇండ్లు ఇస్తాం ఫ్రీ, గ్యాస్ ఇస్తాం ఫ్రీ, అన్ని ఇస్తాం ఫ్రీ అన్నారు. ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? మాకి అడిగి ఇక మేము కూడా అలసిపోయాం. ఎన్నిసార్లు అడుగుతాం? నేను కూడా 3 సార్లు ఆపించిన ఇంటి గురించి, 3 సార్లు ఆపించి కూడా రాలేదు మాకు. ఇట్లా గుడిసెలలో ఉంటున్నాం మేము. అప్పుడు కొంచెం బెటరే ఉండే మాకు. ఇల్లు ఎప్పుడు వచ్చింది మీకు? కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు వచ్చిన ఇల్లు మనకు క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది ఇల్లు. వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అయింది మాకు. ఇక ఏం చేయాలి? వచ్చినాక కూడా క్యాన్సిల్ చేయాలంటే ఇది న్యాయమేనా మీకు? ఇప్పటిదాకా అయితే బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మేము గోపీనాథ్ కూడా లేడీస్ వెంబడి పని చేసిండు, ఆయన అన్ని విధాలా చేసిండు. ఇప్పుడు ఆమె కూడా ప్రచారంకి వెళ్తే లేడీస్ చూసి లేడీస్కి ఓటు వేస్తారేమో, అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆర్టీసీ బస్సులు అన్నీ ఫ్రీ అయిపోయింది లేడీస్కు, సన్న బియ్యం అయినాయి. మళ్ళీ ఎవరి గొడవ లేనట్లు ఆడి మనిషి చాలా ధైర్యంగా జీవగలిగినట్లు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డాక్రా గ్రూపులలో మహిళలు కూడా 30 ఇచ్చిండు, అందుకోసానికి ధైర్యం బాగుంది లేడీస్కు. కేసీఆర్ కూడా ఇచ్చిండు, కొన్ని పథకాలు పెట్టిన తర్వాత ఆయనకు కూడా చేసి వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళు వెళ్ళలేక ప్రచారం సరిగా చేసుకోలేకనే కదా ఇదంతా అయింది గొడవలు. వాళ్ళు కూడా ఇలాగ ప్రచారం చేసి ఉంటే వాళ్ళది కూడా ఫామ్ హౌస్లో లేక వాళ్ళు కూడా బయట ఉంటే వాళ్ళదే పరిపాలన ఉంటుండే.